నమస్కారం వీక్షకులారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళకి ఎ వెరీ హ్యాపీ బర్త్డే. న్యూ ఇయర్ స్పెషల్గా ఈ వీడియోలో మనం చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నా చూడండి. 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా, 2 స్పూన్ వచ్చేసి కారం వచ్చేసి మనము కారం బాగా ఎక్కువ ఉంటేనేమో తగ్గించుకోవాలి. నార్మల్ కారం అయితేనేమో ఈ 2 స్పూన్స్ వేసుకోండి. 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను సాల్ట్ అండ్ కొత్తిమీర ఒక చిన్న కట్ట అండ్ 1 నిమ్మకాయ అండ్ 1 ఎగ్. ఇవి ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి. ఇది చికెన్ అండి. నేను శుభ్రంగా చిన్న ముక్కలు చేసుకొని, బోన్లెస్ చేసుకోవచ్చు, మన ఇష్టము, బోన్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే బోన్తో చేస్తున్నాను, వేస్ట్ కాకుండా బోను. ఇది వచ్చేసి 1/2 కిలో చికెన్. సో ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను మ్యారినేట్ చేయడానికి నేను చేస్తున్నానండి. ఫస్ట్ కొత్తిమీర వేసాను, తర్వాతకి పసుపు, గరం మసాలా, తర్వాత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, తర్వాతకి సాల్ట్, తర్వాతకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాం కదా. ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకుందాం మనం. నిమ్మరసం పిండుకున్నాం కదా. ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను ఇందులో వేసాను. ఓన్లీ ఎగ్ ఒకటి పక్కన పెట్టాను. సో ఇది తర్వాతకి నేను చెప్తాను. ఇది ఇప్పుడు నేను మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసేసి, కారం వచ్చేసి, ఉప్పు వచ్చేసి మనం తినే క్వాంటిటీలో మనం వేసుకోవాలి. అది వచ్చేసి మన చాయిస్. అది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా. తర్వాతకి లాస్ట్లో ఎగ్ కూడా మనం కొట్టేసేసి మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎగ్ కొట్టాక కూడా మిక్స్ చేసుకోవాలి బాగా. మొత్తం ఈ చికెన్కి మొత్తం బాగా మ్యారినేట్ చేసేదాకా, మొత్తం ఇదంతా మసాలా అంతా పట్టేదాకా మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని ఇలానే ఇలా సమానంగా ఇలా పెట్టేసి, గట్టిగా ఇలా పెట్టేసి మనం నేను 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. రెండు కప్పులు తీసుకొని అందులో 4 స్పూన్లు శనగపిండి ఒక కప్పులో, ఇంకో కప్పులో 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని దాంట్లో ఫస్ట్ బియ్యం పిండి మిక్స్ చేసుకోవాలి కొంచెం. తర్వాతకి శనగపిండి అది కూడా వేసి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. వాటర్ చల్లి కొంచెం బాగా మిక్స్ చేసేసుకోండి. అట్లా మరీ లూజు ఉండొద్దు, టైట్గానే మనం పకోడీ వేయాలి కాబట్టి లూజ్గా ఉంటే బాగోదు. సో అట్లా బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకున్న తర్వాతకి ఒక కళాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఫస్ట్ బాగా హీట్ రావాలి. హీట్ వచ్చాక అప్పుడు సిమ్లో పెట్టుకొని తర్వాతకి ఒక్కొక్కటి పీస్ తీసేసుకుంటూ చిన్నగా కళాయిలో వేయాలి. కళాయిలో పీసెస్ వేసేటప్పుడు, పకోడీ వేసేటప్పుడు మనం స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వేయాలి. సో అలా వేస్తూ ఉంటే సరిపోని వేసుకొని స్టవ్ మీడియంలోనే కాల్చాలి. ఎందుకంటే చికెన్ కూడా రోస్ట్ అవ్వాలి కాబట్టి లోపల మనం మీడియంలోనే మంట పెట్టుకొని చేసుకోవాలి.
ఇప్పుడు రెడ్డిష్గా వచ్చాయి కదా, రెడ్డిష్గా వచ్చినప్పుడు మనము తీసేసుకొని ఆయిల్ మొత్తం తీసేసుకొని మనం 2 టిష్యూ పేపర్స్ వేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్స్కి పీల్ చేసుకుంటుంది. మొత్తం అలా టిష్యూ పేపర్లో వేసేసుకోండి. ఇలా క్రిస్పీగా కేఎఫ్సి మనం తిన్నంత ఫీలింగ్ వస్తుందన్నమాట ఈ చికెన్ పకోడీ. వేడిగా చికెన్ పకోడీ రెడీ. చూసారు కదా గాయస్ చికెన్ పకోడీ ఎలా చేయాలో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.